హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఒక 5 రోజులుగా ఎక్కడ చూసినా చిల్కా ప్రవీణ్ ఇష్యూ జరుగుతుంది. జర్నలిస్ట్ చిల్కా ప్రవీణ్ పైన కేసులు పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది, అసలు జర్నలిస్టు చిల్కా ప్రవీణ్ ఎక్కడ ఉన్నాడు అన్న చర్చ నడుస్తూ ఉంది. యూ న్యూస్ ఛానల్లో మే 14వ తారీఖున లైవ్లో తను లైవ్ నడుస్తూ ఉంటే మొహమ్మద్ ప్రవక్త పైన చేసిన వ్యాఖ్యలకే ఇక్కడ పెద్ద ఎత్తున ఇష్యూ మాత్రం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరైతే బ్రదర్ షఫీ ఉన్నాడో బ్రదర్ షఫీ వర్సెస్ చిల్కా ప్రవీణ్ ఇష్యూ నడుస్తూ ఉంది. బ్రదర్ షఫీ పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆరోపణల నేపథ్యంలో బ్రదర్ షఫీని మాట్లాడుకుంటూ ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త పైన రావడంతోనే ఇది పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతూ ఉంది. సరే, ఏ హిందూ దేవుళ్ళను కానీ, ఏ ముస్లిం దేవుళ్ళను కానీ, ఏ క్రిస్టియన్ దేవుళ్ళను కానీ ఒక మతస్థులు ఇంకో మతస్థులను తిట్టడానికి లేదు, ఆ మతంలో ఉన్న వాళ్ళు కూడా తిట్టడానికి లేదు. ఎందుకంటే భగవంతుడు అందరికీ సమానమే కాబట్టి అందరూ సమానత్వంతో ఉండాలన్న చర్చ జరుగుతూ ఉంది. సరే, చిల్కా ప్రవీణ్ పైన ఎక్కడెక్కడ కేసులు నమోదైనాయి? కరీంనగర్లో ఇక్కడ బ్రదర్ మోటివేషన్ స్పీకర్ బ్రదర్ షఫీ మాత్రం సిసిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ అంటే మొహమ్మద్ ప్రవక్త పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తను ఇక్కడ హిందువుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు, స్త్రీల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, ప్రతి మహిళ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి ఏం జరుగుతుంది, మీరు కంపల్సరిగా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పిండ్రు. కానీ అక్కడ సిసిఎస్లో కేసు నమోదైంది, తర్వాత కరీంనగర్లో ఒక కేసు నమోదైంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో ఒక కేసు నమోదైంది. మరి నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, తను మాజీ మేయర్, మనందరికీ సుపరిచితమే. నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ ఏకంగా జాయింట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ సింగ్ దగ్గరికి వెళ్ళి కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడంతోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ కుల రంగు పులుముకుందా, మత రంగు పులుముకుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చిల్కా ప్రవీణ్ పైన కంప్లీట్గా ఎంఐఎం ఎంటర్ అయిన తర్వాత ఇది పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతూ ఉంది అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఏకంగా జాయింట్ కమిషనర్ విక్రమ్ సింగ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి నిన్న అరెస్టు చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది, కానీ అరెస్టును మాత్రం ఇప్పటికీ ధృవీకరించలేదు పోలీసులు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అంటే మతాలను రెచ్చగొట్టి 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టి పబ్బం గడుపుతూ ఉన్నాడు చిల్కా ప్రవీణ్ అనేది ఇక్కడ బ్రదర్ షఫీ వర్షన్ అయితే, ఎంఐఎం వర్షన్ అయితే మొహమ్మద్ ప్రవక్త పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. మా దేవుడు మొహమ్మద్ ప్రవక్త పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటి అని ముస్లిం సమాజం నుంచి ఎదురవుతున్న ప్రశ్న. దానికి 100% సారీ చెప్పాల్సిందే. చిల్కా ప్రవీణ్ విషయంలో ఇప్పటికీ చాలామంది జర్నలిస్టులు సారీ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏ మతంను కూడా మనం కించపరచడానికి లేదు, మన మతాన్ని మనం కాపాడుకుంటూనే ఇతర మతాన్ని మనం ప్రేమించాలి తప్ప మనం కించపరచడానికి లేదు. సరే, ఏమేం సెక్షన్లు పెట్టిళ్ళు, నిజంగా చిల్కా ప్రవీణ్ అరెస్టు ఎందుకు ధృవీకరించడం లేదు? 5 రోజులుగా చిల్కా ప్రవీణ్ అజ్ఞాతంలోకి వెళ్ళిండా? మరి అజ్ఞాతంలోకి వెళ్ళిన చిల్కా ప్రవీణ్ను నిన్న ట్రేస్ చేసి పట్టుకున్నారా అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. నిన్న అరెస్టు చేసామని ఊహాగానాల నేపథ్యంలో పోలీసులు మాత్రం ఇంతవరకు అరెస్టును మాత్రం ధృవీకరించలేదు. ఒకవైపు చిల్కా ప్రవీణ్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, యాంటిసిపేటర్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి మనకు 2 ఎఫ్ఐఆర్ కాపీలు, ఆ ఎఫ్ఐఆర్ కాపీలలో ఏమున్నాయి, ఈ 4 కేసులలో నిజంగా ఎఫ్ఐఆర్ కాపీలలో ఏ సెక్షన్లు పెట్టిందో ఆ సెక్షన్లకు ఎంతవరకు శిక్ష పడే అవకాశం ఉంది, జైలు వస్తుందా, బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేదు అంటే ఇటు ముస్లిమ్స్ కావచ్చు, ముస్లిం సమాజం కావచ్చు, హిందూ సమాజం కావచ్చు, క్రిస్టియన్ సమాజం కావచ్చు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్న కోణంలో 14 రోజులు రిమాండ్కి తరలించే అవకాశాలు ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది చిల్కా ప్రవీణ్ విషయంలో? ఒక్కసారి ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత, సెక్షన్లు చూసిన తర్వాత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఎఫ్ఐఆర్లు చూద్దాం. నార్మల్గా ఇక్కడ కరీంనగర్లో సిసిఎస్లో ఫస్ట్ హైదరాబాద్ సిసిఎస్లో ఒకటి నమోదైంది. హైదరాబాద్ సిసిఎస్లో ఒకటి నమోదైంది. ఇది బ్రదర్ షఫీ కంప్లైంట్ మేరకు నమోదైన పరిస్థితి మాత్రం ఉంది చిల్కా ప్రవీణ్ పైన. బ్రదర్ షఫీ నమోదైంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 99/2023
978 2025 సంవత్సరాలు ఎఫ్ఐఆర్ నెంబర్ 975. సెక్షన్లు ఏమేమి ఉన్నాయి ఎఫ్ఐఆర్లో? 66C, 66C, 66D, 67, 2000 IT Act, 2008, 196, 299, 353/2, again 352 BNS Act. ఈ కొత్తగా వచ్చింది కాబట్టి BNS Act. ఇది హైదరాబాద్ CCSలో చిల్క ప్రవీణ్ పైన సెక్షన్లు, ఎఫ్ఐఆర్లో సెక్షన్లు నమోదైన సెక్షన్లు ఇవి. నెక్స్ట్ కరీంనగర్లో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కరీంనగర్లో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 316/2025. ఈ దీంట్లో సెక్షన్లు చూద్దాం ఒకసారి. 196, 299, 353/2 BNS Act. సో ఇవి రెండు సెక్షన్లు మాత్రం, రెండు ఎఫ్ఐఆర్లు మాత్రం అందుబాటులోకి వచ్చినాయి. మొత్తం 4 ఎఫ్ఐఆర్లు అయినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా ఇక్కడ నెల్లూరుకి సంబంధించింది రాలేదు. మాజీద్ హుస్సేన్కి సంబంధించింది, నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్కి సంబంధించింది మాత్రం రాని పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఎఫ్ఐఆర్లల్లో 3 సంవత్సరాల నుంచి అన్ని సెక్షన్లు చూసినా కూడా 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు శిక్ష పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో మరి చిల్క ప్రవీణ్కు బెయిల్ వచ్చే ఆస్కారాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మనం చాలామంది అడ్వకేట్లతో కూడా మాట్లాడినాం. బెయిల్ వచ్చే ఆస్కారం తెలుస్తూ ఉంది. కాకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ఒక 14 రోజులు రిమాండ్ కూడా విధించే ఆస్కారాలు మాత్రం కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా పోలీసు వాళ్ళు కంప్లీట్గా ఇక్కడ తనను అరెస్ట్ చేసినట్టు కూడా ఎక్కడ మాత్రం ధృవీకరించలేదు. తను మాత్రం మెయిన్గా మే 14వ తారీఖున తను లైవ్లో మాట్లాడిండు. మతాలకు సంబంధించింది లైవ్లో మాట్లాడి మొహమ్మద్ ప్రవక్త పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. అది 100% తప్పే. దాంట్లో ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే రాముడి పైన చేసినా, మొహమ్మద్ ప్రవక్త పైన చేసినా, యేసుక్రీస్తు పైన చేసినా కూడా ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి తప్ప ఒక మతాన్ని ఇంకో మతం కించపరచడం అనేది జరగకూడదు కూడా మిత్రులారా. ఎందుకంటే ఇది మే 14 కూడా జరిగింది. బ్రదర్ షఫీకి సంబంధించింది ఇష్యూ నడుస్తూ ఉంది. ఇక ఆయన పెద్ద దొంగ లంగా అని చిల్క ప్రవీణ్ ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణల నుంచి డైరెక్ట్ మహమ్మద్ ప్రవక్త దగ్గరికి వచ్చేసరికి ఇది బూమరాంగ్ అయిపోయిన పరిస్థితి ఉంది. మే 14న లైవ్లో చెప్తే ఇది మే 24, మే 25 తారీఖున అది ఆల్రెడీ వైరల్ చేస్తూ ఉన్నారు. వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు అందరూ. సో అప్పటికి మే 14 కూడా అది చెప్పిండు. దానికి నా నోట్ నుంచి తప్పు జరిగింది, మాట దొర్లింది, మేము క్షమాపణ చెప్తా ఉన్నామని ఇక్కడ వీడియో కూడా డిలీట్ చేయడం జరిగింది. వీడియో డిలీట్ చేసిన తర్వాత కూడా దాన్ని క్రాప్ చేసేసి దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసేసి రకరకాలుగా చర్చ మాత్రం పెట్టిల్లని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా నార్మల్గా ఇది జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్ సింగ్ ప్రెస్ నోట్ పెట్టడం ద్వారానే ఇంత పెద్ద ఇష్యూ జరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిలికి గాలి వానలా మారుతూ ఉంటాయి మతాలకు సంబంధించింది కాబట్టి. చాలామంది మొహమ్మద్ ప్రవక్త పైన చేస్తూ ఉంటారు, ఇటు హిందువుల పైన రాముడి పైన చేస్తూ ఉంటారు, యేసుక్రీస్తు పైన చేస్తూ ఉంటారు. రకరకాల ఆరోపణలు రకరకాల నేపథ్యంలో చేసి పబ్బం గడుపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో ఎంతవరకు ఆరోపణలు నిజం అన్నది పక్కన పెడితే నిజంగా మతాల జోలికి వెళ్ళకూడదు అనేది మాత్రం తెలుస్తూ ఉన్నది.
ఎక్కడ కూడా హిందువులకు సంబంధించింది మాత్రం అనేక రకాలుగా ఇష్టం ఉన్నట్టు తిట్టినా కూడా కేసులు మాత్రం పెట్టట్లేదు అన్న ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఎంఐఎం ఎంటర్ అయిన తర్వాతనే దీనికి కేసుకు సంబంధించింది స్ట్రాంగ్ అయినట్టు తెలుస్తుంది. దీంతో బ్రదర్ షఫీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నారు. తనపైన ఆరోపణల నేపథ్యంలో మనకు సిగ్నేచర్ స్టూడియోలో కూడా తను ఏకంగా ఇంటర్వ్యూలు ఇచ్చింది. అసలు ఏం జరిగింది అని క్లుప్తంగా కూడా తను చెప్పిన పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్రదర్ షఫీ పైన అటాక్ చేయాల్సిన చిల్కా ప్రవీణ్ అక్కడి నుంచి మొహమ్మద్ ప్రవక్త పైన అటాక్ చేయాల్సి వచ్చింది అన్న నేపథ్యంలోనే ఏకంగా నాలుగు పోలీస్ స్టేషన్లలో మాత్రం అటు కరీంనగర్, ఇటు సిసిఎస్, అటు నాంపల్లి ఎమ్మెల్యే ఇంకో కేసు పెట్టిండు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో కూడా ఒకటి జరిగింది. ఏది ఏమైనా కుటుంబ సభ్యులందరూ వాస్తవంగా అంటే జర్నలిస్ట్ వృత్తి అనేదే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒక ముస్లిం ఉంటే ముస్లింకి బాధ లేదంటే ముస్లిమ్స్ అందరూ మా ముస్లిమ్స్ అని బయటకు వస్తూ ఉన్నారు. ఒక క్రిస్టియన్కి బాధ ఉంది అంటే మా క్రిస్టియన్ అని బయటకు వస్తున్న పరిస్థితులు ఉంది. హిందువులకు సంబంధించింది చాలామంది ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారట చర్చ జరుగుతూ ఉంది. ఇక ఏకంగా ఇక్కడ చిల్కా ప్రవీణ్ ఏకంగా పాస్టర్ అని కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం జరుగుతూ ఉంది. మరి నేను ఎక్కడైతే చూడలేదు, తను జర్నలిస్ట్గా నాకు తెలుసు, మేమిద్దరం కలిసి ఒక సంస్థలో పనిచేస్తాం. కానీ ఎక్కడ కూడా తను పాస్టర్ అన్నట్టు ఒక 2-3 ఛానళ్ళు పాస్టర్ అన్నట్టు ఇస్తూ ఉంది. ఏది ఏమైనా చిల్కా ప్రవీణ్ పైన పెట్టిన ఈ సెక్షన్లకు 100కు 100% జైలుకు వెళ్ళే ఆస్కారం ఉండదు, కంపల్సరీ బెయిల్ వస్తుందన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇప్పటికీ ధృవీకరించలేదు, అంటే అరెస్ట్ అనేది ధృవీకరించలేదు. నిన్న అరెస్ట్ చేసినట్టు సమాచారం మాత్రం వస్తూ ఉంది. ఎక్కడ మాత్రం ధృవీకరించని పోలీసులని చెప్పుకోవచ్చు. మరి దీనికి ఏం జరుగుతుందో 5 రోజుల నుంచి తను అందుబాటులో లేడు. మరి పోలీసులు వెతుకుతూ ఉన్నారు కాబట్టి పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నందుకు ఇంకా 2-3 సెక్షన్లు యాడ్ చేసి తనను రిమాండ్కు తరలించే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. చిల్కా ప్రవీణ్ ఏది ఏమైనా యాజ్ ఏ ఒక జర్నలిస్ట్గా చిల్కా ప్రవీణ్ బయటికి రావాలి, మళ్ళీ సమాజానికి అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.